ఇది మొన్ననే జరిగిన ఇన్సిడెంట్. జరిగి 3 రోజులైతుంది అంతే. కానీ నేను ఈరోజు చెప్తున్నా. ఓకేనా. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏంది అంటే మా బెస్ట్ ఫ్రెండ్ గాడు మాల్దీవ్స్‌కొచ్చిండు ఒక ఏజెంట్ ద్వారా. ఓకేనా. వాడొచ్చిన 1 మంత్ వరకి వాడిని రూమ్‌లో కూర్చుండబెట్టిండు. వాడికి ఏజెంట్ గాడు సతాయించిండు. ఫోన్ చేస్తే ఫోన్ లేపలేడు. 3, 4 డేస్‌కొకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఆగు పనొస్తది. నీకేం బాధ నేను చూసుకుంటా అన్నీ అని చెప్పి ఇప్పుడు 1 మంత్ అయిపోయిన తర్వాత వాడిని ఇంటికి పంపించేసిండు. వాడి టికెట్లు వాడికి ఇచ్చేసి. ఓకేనా. వాడికి డబ్బులు రిటర్న్ ఇస్తాడా? ఇయ్యడా? తర్వాత విషయం గానీ వాడిని ఇంటికైతే పంపించేసిండు. వాడు ఎంత బాధపడనో అంత బాధపడ్డాడు. నేనొక విషయం చెప్తున్నా. ఈ వీడియో ఆ ఏజెంట్ గనుక చూస్తే నీకు ముందుగా చెప్తున్నా హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకేనా. నువ్వు నిజంగా ఒక భారతీయుడివైతే ఇంకో భారతీయుడిని నువ్వెప్పుడు మోసం చెయ్యవు గుర్తుపెట్టుకో. చాలా తప్పు మీరు చేస్తుంది. మీరు నమ్మకం పెట్టుకొని మీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఈడికొస్తే మీరు ఈడికొచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాళ్ళని మోసం చేసి 2, 3 మంత్స్ తర్వాత మళ్ళా వాళ్ళని రిటర్న్ పంపించేస్తే చాలామంది నిజం చెప్తున్నా అండి మాల్దీవ్స్‌కి వచ్చినోళ్ళు చాలామంది రిటర్న్ ఎళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ ఏజెంట్ గాడు ఏం చేసిండు వాడికి నీకు రిసార్ట్‌లో జాబు $500 వస్తది. నెలకి 50,000 వస్తదని చెప్పిండు. ఈడికొచ్చినంకెళ్ళి ఆడికి ఇంతకుముందు 20,000 కూడా రాలేదు. మళ్ళా వచ్చిండు మళ్ళా మోసపోయిండు. ఇది సెకండ్ టైమ్ మోసపోవుడు. ఓకేనా. 50,000 వస్తదని చెప్పిండు. వాడికి రూపాయి కూడా ఇయ్యలేదు. నిజంగా చెప్తున్నా. చాలా బాధపడ్డాడు వాడు. రైట్. థాంక్ యూ.